మదిలో మల్లెలమాల ధారావాహిక 13వ భాగం. రచన శ్రీ సిహెచ్ శర్మగారు. జరిగిన కథ. తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చెయ్యమని ప్రిన్సిపాల్కు చెబుతారు చైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. స్నేహితుడు ఆనంద్తో కలిసి తిరువణ్ణామలై దర్శించుకుంటాడు రమణ. ప్రిన్సిపాల్ ధర్మారావుగారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్లో చేర్తారు. సినిమా రంగంలో నష్టపోయి రామారావు కుటుంబం పేదవారుగా మారతారు. వారికి సహాయం చేస్తూ ఉంటాడు రమణ. రంజనికి రమణ మీద ఆసక్తి కలుగుతుంది. ఇక మదిలో మల్లెలమాల ధారావాహిక 13వ భాగం చదవండి. ఆనంద్, సునందలకు రమణ, రంజని తనకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలనన్నింటినీ వివరంగా చెప్పాడు. ఆనంద్ కొన్ని మాటలంటే, మీకు వివాహమైందా, పిల్లలెంతమంది అన్న మాటలను 2-3 సార్లు అడిగి రమణ మూలంగా విని పకపకా నవ్వసాగాడు. ఏందిరా అలా పిచ్చోళ్లా నవ్వుతున్నావు? ఆశ్చర్యంతో అడిగాడు రమణ. రే, అవి చాలా మంచి మాటలు కదరా, అందుకే నీ నోట 1-2 సార్లు విన్నాను. అన్నా, నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకురా నీకింత సంతోషం? త్వరలో నీవొక ఇంటివాడివి గాబోతున్నావు నవ్వుతూ చెప్పాడు ఆనంద్. అమ్మా, వీణ్ణి చూడు, వీడికేమన్నా పిచ్చి పట్టిందా? ఆశ్చర్యంగా ఆనంద్ను చూచి తల్లినడిగాడు రమణ. వాడనే మాటలు ఫలిస్తాయనే నమ్మకం నీకుంది కదరా, నాకు కావలసింది అదే. త్వరలో నీవు పెళ్లి చేసుకోవాలి, నా ఇంటికి నా కోడలు రావాలి తన మనోభావాన్ని వ్యక్తం చేసింది సునంద. పెద్దమ్మా, అన్నయ్యగారికి సూటయ్యే పిల్లను నేను చూడనా? చూడ్రా, మనిద్దరికీ నచ్చితే వాడికీ నచ్చినట్లేగా. అమ్మా, వాడితో కలిసి నీవు ఏమిటమ్మా ఈ మాటలు? చిరుకోపాన్ని ప్రదర్శించాడు రమణ. వాడన్నదాంట్లో తప్పులేదు, నేనన్నదాంట్లో తప్పులేదు. 6 నెలల్లోపల నీ పెళ్లి జరగాల్సిందే సిద్ధంగా నవ్వుతూ అంది సునంద. అన్నయ్య, ఒక్కమాట. ఏమిటి? తప్పుగా అనుకోకు, నాకు తెలియకుండా ఎవర్నైనా ప్రేమించావా? సునంద వెనుక చేరి నవ్వుతూ అడిగాడు ఆనంద్. అమ్మా, వీడికి పొగరక్కుమైంది. అది తగ్గాలంటే వాడి ముక్కుకు తాడు వెయ్యాలిగా. ముందు ఈ మహానుభావుడు లైన్ క్లియర్ చేస్తేనేగా అది జరిగేది నవ్వుతూ చెప్పాడు ఆనంద్. చాలు చాలు, ఇక ఈ పిచ్చి మాటలు ఆపు. ప్రిన్సిపాల్ గారింటికి 6:30 కల్లా వస్తామని నీవేగా చెప్పావు. పద, త్వరగా రెడీగా బయల్దేరాలి అన్నాడు రమణ. అవున్రా, మాటల్లో పడి ఆ మాటే మర్చిపోయాను. ఇద్దరూ త్వరగా రెడీకండి. తన గదివైపుకు వెళ్ళింది సునంద. పావుగంటలో ఇరువురు మిత్రులు రెడీ అయ్యారు. సునందతో కలిసి ముగ్గులు కారులో ప్రిన్సిపాల్ ధర్మారావుగారు ఇంటికి చేరారు. వారి కుటుంబమంతా వాకిట్లో నిలబడి ఈ ముగ్గురికి స్వాగతం పలికారు. అందరూ లోనికి నడిచి హాల్లో సోఫాల్లో కూర్చున్నారు. తన కుటుంబ సభ్యులనందర్నీ ధర్మారావు ముగ్గురికి పరిచయం చేశాడు. ఇంతకుముందు 2 సార్లు వీరు వారింటికి వెళ్లారు. ఆ సమయంలో చిన్న కొడుకు, కోడలు, పాప అమెరికాకు వెళ్లి ఉండిన కారణంగా సునంద, రమణ, ఆనందులు వారిని చూడలేకపోయారు. ధర్మారావుగారి కూతురు సుధ టీ కప్పులను అందించింది. అందరూ కబుర్లతో టీని సేవించారు. సుధ ప్రతీ కదలికను నవ్వుతూ ఆనంద్ గమనించడాన్ని రమణ గ్రహించాడు. రా రమణ, మా గార్డెన్ చూదూగాని సోఫా నుండి లేచి ధర్మారావుగారు అన్నారు. పదండి సార్, గార్డెన్ డెవలప్ చేయడమంటే నాకూ ఇష్టమే నవ్వుతూ చెప్పాడు రమణ. ఇరువురూ హాల్లోంచి బయటికి వచ్చారు. ఆనంద్ సుధా చిన్న అన్నయ్య రవిని అమెరికా విషయాలను అడిగి తెలుసుకుంటున్నాడు. యథార్థం చెప్పాలంటే ఆ విషయాల సేకరణ కన్నా ఈ కారణంగా తను సుధను చూస్తూ ఉండవచ్చునన్నది ఆనంద్ అసలైన భావన. కారణం, సుధ అందచందాలు అతనికి ఎంతగానో నచ్చాయి. మాట్లాడలేకపోయినా సుధ సౌజ్ఞలతో తన తల్లి అన్నవదినలకు, చిన్న పాపకు తన అభినయంతో చెప్పే జవాబులను చూడ్డంలో అతనికి ఎంతో ఆసక్తి. గురుశిష్యులు పూరమొక్కలకు వాటికి పూచి ఉన్న పూలను చూస్తూ భవంతి వెనుక భాగానికి వచ్చారు. ఇంటి 4 వైపులా స్థలం పద్ధతిగా ఉండేలా వాస్తురీత్యా ఈ గృహాన్ని నిర్మించాడు రవి. ఇక పూల మొక్కలు, చెట్ల విషయం అన్నింటినీ నాటి నీరు పెట్టి పెంచి పెద్దవయ్యేలా చేసింది నా కూతురు సుధ. మరో విషయం, పూచిన పూలను తను తప్ప వేరెవర్నీ కోసేదానికి తను అనుమతించదు. నేను కోస్తాన్లేవే అని వాళ్ళమ్మ అంటే ఒప్పుకోదు. సున్నితంగా కొమ్మలు విరగకుండా తానే కొయ్యాలని అంటుంది. ఈ చెట్లు, మొక్కలు అంటే ఆమెను ప్రాణసమానం నవ్వుటూ చెప్పాడు ధర్మారావు. రమణ వారి కళ్లల్లోకి చూచాడు. పైకి నవ్వుతున్నా వారి నయనాల్లో కన్నీరు. వాటిని చూచి రమణ ఆశ్చర్యపోయాడు. సర్, మీ కళ్లల్లో ఆ కన్నీరు? సందేహంతో అడిగాడు రమణ.
అంతటి సున్నిత మనస్కురాలికి ఇప్పుడు యుక్త వయస్సు వచ్చిందిరా. ఆమె వివాహ విషయమే నా ఈ కన్నీటికి కారణం రమణా, జిజ్ఞాసగా చెప్పారు ధర్మారావు. ఎందుకు సార్ మీరు బాధపడతారు? సుధగారికోసం ఎక్కడో ఓ మంచి అబ్బాయి పుట్టే ఉంటాడు. మీరు ప్రయత్నించండి. మీ మంచి మనస్సుకు మీకు తప్పకుండా మంచి వ్యక్తి అల్లుడిగా వస్తాడు. ధర్మారావు ప్రశ్నార్భకంగా రమణముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? అడిగాడు రమణ. రమణ, ద్రోణాచార్యులు అర్జునునికు ప్రత్యక్ష గురువు. ఎన్నో విద్యలు నేర్పించాడు. ఏకలవ్యుడు ఆ గురువు బొమ్మను దీక్షతో పూజించి అతను అసమాన ధనుర్ధారి అయ్యాడు. గురువు కోరిన వెంటనే ఏకలవ్యుడు తన కుడిచేతి అంగుళీయాన్ని కోసి గురుదక్షిణగా ఇచ్చేశాడు. అర్జునుడు, ఏకలవ్యుడు అచంచల గురుభక్తి కలవారే. నీ దృష్టిలో ఎవరి గురుభక్తి మిన్నరమణా? మెల్లగా అడిగాడు ధర్మారావు. ఏకలవ్యుని గురుభక్తి సార్ అన్నాడు. అయితే నీవు నన్ను ఏకలవ్యునిగా ఆరాధిస్తున్నావా, అర్జునునిలా ఆరాధిస్తున్నావా? మీ విషయంలో నా ఆరాధన ఏకలవ్యుని ఆరాధనలా ఉండాలన్నదే నా అభిప్రాయం. అయితే ఎవరో ఎందుకు, నీవు నా సుధను వివాహం చేసుకోగలవా? అభ్యర్థనాపూర్వకంగా ధర్మారావు రమణ కళ్లల్లోకి చూచాడు. వారి ముఖంలోకి కొన్ని క్షణాలు చూచి రమణ వికసించి గాలికి అటూ ఇటూ కదులుతున్న గులాబీలను చూస్తూ, మా అమ్మతో మాట్లాడి నా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాను సార్. నాకు 24 గంటల వ్యవధిని ఇవ్వండి. అలాగే రమణ, ఆనందంగా అన్నాడు ధర్మారావు. కొన్ని క్షణాల తర్వాత పద, లోనికి వెళ్ళి భోంచేద్దాను అన్నాడు ధర్మారావు. వారి వెనుకాల మౌనంగా లోనికి నడిచాడు రమణ. సుధా, వారి వదిన సుగుణ తప్ప అందరూ డైనింగ్ టేబుల్పై భోజనాలకు కూర్చున్నారు. వదిన మరదళ్లు వడ్డించారు. గడచిన అరగంటలో ఆనంద్ వారికి తన మాటలతో బాగా సన్నిహితుడైనాడు. సుధా అతనికి ప్రత్యేకంగా వడ్డించడం రమణ గమనించాడు. భోజనానంతరం వారికి వీడ్కోలు చెప్పి రమణ, సునంద, ఆనంద్లు వారి నిలయం చేరారు. ఇంట్లోకి ప్రవేశిస్తూనే, రమణ, మీ గురువుగారి కుటుంబ సభ్యులు, వారి కోడలు, వారి అమ్మాయి సుధా ఎంత మంచివారు, ఎంతటి ఆప్యాయత, అభిమానం. నాకు కాబోయే వియ్యంకుడిగారి కుటుంబం అలాగే ఉండాలి అంది నవ్వుతూ సునంద. అవును పెద్దమ్మా, వారంతా చాలా మంచివారు. ముఖ్యంగా సుధా ఎంత ప్రీతిగా మనకు వడ్డించింది. ఆమె చూపుల్లో ఏదో అయస్కాంతం ఉంది కద పెద్దమ్మా. మూగదైతే ఏమిటి పెద్దమ్మా, ఆమె మనస్సు మూగది కాదుగా. ఆమెకు అందరి ఆడపిల్లల్లా ఆశలు, అభిమానాలు ఉంటాయి కద పెద్దమ్మా, కాస్త ఆవేశంగా చెప్పాడు ఆనంద్. సునంద, రమణలు అతన్ని ఆశ్చర్యంగా చూచారు. అతని వదనంలో చిరునవ్వు, కళ్లల్లో వింత కాంతి. అవున్రా, నీవు చెప్పినదంతా నిజమే అంది సునంద. వెళ్ళి తన గదిలో మంచంపై వాలిపోయింది. ఆమె హృదయంలో సుధపట్ల ఎంతో సానుభూతి, మమకారం. రమణ ఇష్టపడితే ఆ పిల్లను తన కోడలిగా చేసుకోవడంలో తప్పేముంది? ఆ అమాయకురాలికి మంచి భవిష్యత్తును ప్రసాదించినవాడవుతాడు రమణ. ఎదుటివారి కనుసన్నల్లోని భావాలను గ్రహించి సుధ వర్తించిన తీరును తలచుకుంటూ రమణతో ఈ విషయాన్ని గురించి మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చింది సునంద. ఇరువురు మిత్రులు తమ గదిలో ప్రవేశించారు. మంచాలపై వాలారు. తనతో ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్న రమణను పరీక్షగా చూచాడు ఆనంద్. రమణా, మెల్లగా పిలిచాడు. రే ఆనంద్, తననొప్పిగా ఉందిరా, ఉదయం మాట్లాడుకుందాం, గుడ్ నైట్ చెప్పి కళ్ళు మూసుకున్నాడు. తలకు కొంచెం అమృతాంజనం రాయనా? వద్దురా, నీవు నిద్రపో. ఆ రెండవ పదం అర్థం ఇక నీవు ఏమీ మాట్లాడుకో అని గ్రహించిన ఆనంద్ తనూ కళ్ళు మూసుకున్నాడు. ఇంతవరకు వారిరువుని మధ్యన ఎలాంటి రహస్యాలూ లేవు. యథార్థం చెప్పాలంటే సుధ పట్ల తనకు కలిగిన అభిప్రాయాన్ని తాను ఇంకా రమణకు చెప్పలేదు. దానికి కారణం, ముందు తను సుధ కుటుంబ సభ్యులు మనస్తత్వాలను గురించి వారితో కొంతకాలం సన్నిహితంగా గడపి వారి తత్వాలను తాను బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత తన నిర్ణయాన్ని పెద్దమ్మకు, రమణకు తెలియజేయాలి. ఈనాడు తాను వారితో గడిపిన సమయం తన మనస్సున ఉన్న సందేహాలన్నింటినీ తీర్చేసింది. సుధ కూడా తనకు సన్నిహితురాలైంది. తను ప్రపోజ్ చేస్తే ఆమె అంగీకరిస్తుందనే నమ్మకం తనలో కలిగింది. ముందుగా తన నిర్ణయాన్ని పెద్దమ్మకు చెప్పాలి. ఆమెకు నచ్చితే తను అమ్మా నాన్నలతో మాట్లాడి వారిని ఒప్పించగలడు. తర్వాత రమణకు చెబితే వారిరువురూ ధర్మారావుగారితో మాట్లాడగలరు. ఈ నిర్ణయానికి వచ్చిన ఆనంద్ తన హృదయం నిండా ఉన్న సుధను తలుచుకుంటూ కళాజగత్తులో తీయని ఊహలతో మునిగిపోయాడు. రమణ ఆలోచనలు తనకు ధర్మారావుగారికి మధ్యన జరిగిన సంభాషణను గురించి. గురువులు ధర్మారావుగారు నాకు ఎంతో సహాయం చేశారు. ఈ రీతిగా బెంగళూరులో వారిని కలుసుతానని నేను అనుకోలేదు. అది ఆ దేవుని నిర్దేశమే.
4 సార్లు వారి ఇంటికి వెళ్లడం, వారి కుటుంబ సభ్యులనందరినీ కలవడం, సుధను చూడడం అంతా దైవసంకల్పమే కదా. ఎప్పుడూ ఎవరి చెయ్యి చూచి చెప్పని అమ్మ హోటల్లో తమ తొలి కలయికలో ఆ అమ్మాయి చేతిని తన చేతిలోకి తీసుకొని చెప్పిన మాటలు ఆమె మనసులో ఎన్నో ఆశలను రేకెత్తించి ఉండవచ్చు. తను మాట్లాడలేకపోయినా ఆనందన్నట్లు ఆమెకు మనస్సు ఉందిగా, ఆ మనసున ఎన్నో కోర్కెలు, తలపుల్లో ఎన్నో కలలు ఉంటాయిగా. నామీద ఎంతో నమ్మకం ఉన్న కారణం ప్రిన్సిపల్ గారు భారత కథను చెప్పి, నీవు నా పట్ల అర్జునుడిలా వర్తిస్తావా లేక ఏకలవ్యుడిలా వర్తిస్తావా అని అడిగారు. నేను ఏకలవ్యుడిలా వర్తిస్తానన్నాను. ఆ మాట విని తన కోరికను తనకు తెలియజేశారు. ప్రస్తుత నా కర్తవ్యం అయోమయం. తన ఇంటికి రావలసిన కోడలిని గురించి అమ్మ నిర్ణయం ఎలా ఉందో, ఆమె నిర్ణయమే తనకు ఆమోదయోగ్యం. ప్రిన్సిపల్ గారు చెప్పిన మాటలను అమ్మకు తెలియజేయాలి. ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. తన నిర్ణయాన్ని ప్రిన్సిపల్ గారికి తెలియజేయాలి. ఈ నిర్ణయానికి వచ్చిన రమణ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఇంకా ఉంది. మదిలో మల్లెలమాల ధారావాహిక 14వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థాంక్యూ.